ఆడవాళ్ళకు శరీరం మొత్తం కూడా సెన్సిటివే. ముఖ్యంగా ఏ పోర్షన్ అయితే మనం కవర్ చేసి పెడతామో అది మోర్ సెన్సిటివ్. ఈ మెడకు వెనకాల భాగం ఉంటుంది. అబ్బాయి కనుక అమ్మాయికి ముద్దు పెడితే షీ విల్ ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. లేదా అమ్మాయిలు స్లీవ్లెస్ జాకెట్ వేసుకున్నప్పుడు ఆ పైన పోర్షన్ చూసి అబ్బాయిలు ఎక్సైట్ అవుతుంటారు. సో ఏదైతే మనం రొటీన్గా చూడము, ఏ పోర్షన్ అయితే కవర్ అయి ఉంటుందో ఆ పోర్షన్లు యూజువల్గా సెన్సిటివ్గా ఉంటాయి. ప్రెగ్నెంట్ అమ్మాయిని నిపుల్స్ స్టిమ్యులేట్ చేస్తే ఒక్కొక్కసారి అబార్షన్ అవుతుంది. కనుక ప్రెగ్నెన్సీలో శృంగారంలో పాల్గొనాలనుకుంటే మీరు మీ డాక్టర్ను సంప్రదించి ఏ పొజిషన్లో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని మంత్స్ వరకు చేయాలి అనేటువంటి అన్నీ కూడా పర్సనల్గా డిస్కస్ చేసి మీరు దాన్ని పొందొచ్చు. ముఖ్యంగా గ్రాస్గా నేను చెప్పేది ఏంటంటే, శృంగారంలో పాల్గొనేటప్పుడు ఒకవేళ అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే బ్రెస్ట్ టచ్ చేయకండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మగవాళ్ళందరూ చేస్తున్నారు, నేనెందుకు చేయలేను అని అనుకోవాలి. కనుక చాలాసేపు అమ్మాయిని ప్రేరేపించి ఉత్తేజపరిచి అప్పుడు చేయాలి. కౌగలించుకోవడం, ముద్దించుకోవడం ఇట్లాంటివన్నీ చాలా చేసిన తర్వాత. హెచ్ఐవి అనే వ్యాధి కనుక ఒకసారి వస్తే జీవితాంతం ఉండిపోతుంది. సో ముందు నుంచే జాగ్రత్త పడాలి. సెక్స్ వర్కర్స్ దగ్గరికి సాధ్యమైనంత వరకు పోకుండా ఉండడం మంచిది. ఒకవేళ పోవాల్సి వస్తే కండోమ్ లేకుండా చేయకూడదు శృంగారం. సో అమ్మాయిలు కూడా కొన్ని స్పెషల్ కండోమ్స్ వచ్చాయి మార్కెట్లోకి. అమ్మాయిలు కూడా కండోమ్ పెట్టుకొని చేసుకోవాలి.